హాయ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. చాలామంది స్టూడెంట్స్ అయితే మనకి R23 డిఎం రాయబోతున్నారు. కొంతమంది దీన్నే డిఎంజిటి అని అంటారు, ఎంఎఫ్సిఎస్ అంటారు, డిఎంఎస్ అంటారు. అదేంటంటే మన ఛానల్లో R23 సిలబస్లో ఉన్నటువంటి వీడియోస్ లేవా మేడం అని కమెంట్ చేస్తున్నారు. వాళ్ళందరి కోసం ఒక షార్ట్ వీడియో ఆల్ యూనివర్సిటీస్కి ఇది యూజ్ అవుతుంది. ఒకవేళ కనుక మీకు ఎలాంటి సిలబస్ కనుక కవర్ అవ్వకపోతే నేను ప్లేలిస్ట్ కింద ఆల్ ప్లేలిస్ట్ ఇస్తాను, కింద చెక్ చేసుకోండి. మీ సిలబస్ ప్రకారం ఏదైతే మన ఛానల్లో లేదో దాన్ని కమెంట్ సెషన్లో కమెంట్ చేయండి, ఆ వీడియోలు పోస్ట్ చేస్తాను. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నేను ఏం చేస్తానంటే లేటెస్ట్ R23 ప్లేలిస్ట్ అనేది మీకు యాడ్ చేయడం జరుగుతుంది. వీలైతే డిస్క్రిప్షన్కి వెళ్ళి చెక్ చేసుకోండి, లేదా వీడియో రిలీజ్ అయిన ఒక 3 అవర్స్లో మీకు యాడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏంటి అని అంటే ఇది వచ్చేసి JNTU-H అండ్ JNTU-K అండ్ JNTU అనంతపూర్ వాళ్ళందరికీ ఉన్నటువంటి సిలబస్. అంతకుముందు మనకి హెచ్ వాళ్ళకైతే ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఉండేది ఈ థర్డ్ ఫోర్త్లో. ఇప్పుడు మాత్రం ఇది కామన్గా యాడ్ చేశారు. ప్రతి ఒక్క వీడియో మన ఛానల్లో ఉంది. లేనివి ఏంటో చెప్తాను, మీ ఎగ్జామ్స్ అయ్యేలోపు అవి కూడా కవర్ చేయడం జరుగుతుంది. బట్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మీ ఎగ్జామ్ డేట్ ఎప్పుడు, మీ సిలబస్ ఏంటి, మీది ఏ యూనివర్సిటీ అనేది కంపల్సరీ కమెంట్ చేయండి. అప్పుడు నాకు ఒక క్లారిటీ వస్తుంది. వీలైతే మీ సిలబస్ కూడా మన వాట్సాప్ గ్రూప్లో సెండ్ చేయండి. ఇక్కడ ఏంటంటే మన ఫస్ట్ వచ్చేసి మ్యాథమెటికల్ లాజిక్. ఈ మ్యాథమెటికల్ లాజిక్లో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్, మీ R23 వాళ్ళకు ఉన్నటువంటి ఎవ్రీ టాపిక్ మన ఛానల్లో ఉంది. దిస్ ఈజ్ ఈక్వల్ టు R18 ఆల్సో. అర్థమైందా? అండ్ సెట్ థియరీ వచ్చేసి మీకు చాలా తక్కువ ఇచ్చారు, హాఫ్ చేశారండి. R18 వాళ్ళకు ఉన్న దాంట్లో మీకు హాఫ్ ఇచ్చారు. అదేంటి అని అంటే ఫస్ట్ ఫంక్షన్స్ ఏంటి, ఫస్ట్ సెట్ ఏంటి, సెట్స్లో టైప్స్ ఆఫ్ సెట్స్ని ఏ విధంగా డిఫైన్ చేస్తాము, ఫంక్షన్స్ ఏంటి, ఫంక్షన్స్ మీద రిప్రజెంటేషన్ ఆఫ్ సెట్స్లో ఈక్వివలెంట్ సెట్స్ ఏంటి అండ్ డిఫరెంట్ సెట్స్ ఏంటి, తర్వాత ఫంక్షన్స్, రిలేషన్స్లో కంపల్సరీ డ్యామ్ షూర్ ఒక క్వశ్చన్ వస్తుంది. ఆ 2 క్వశ్చన్స్ కూడా వస్తాయి. అది టైప్స్ అంటే రిఫ్లెక్సివ్ ఏంటి, ట్రాన్సిటివ్ ఏంటి, సిమెట్రిక్ ఏంటి, అండ్ ఈక్వివలెన్స్ రిలేషన్ అని మనం ఎప్పుడు చెక్ చేస్తాము. ఈక్వివలెన్స్ అంటే ఏంటంటే ఇట్ సాటిస్ఫైస్ 3 ప్రాపర్టీస్. అందులో ఇన్వర్స్ ఎలా, అలానే వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ పార్షల్లీ ఆర్డర్డ్ సెట్ని ఏ విధంగా ప్రూవ్ చేస్తాము, న్యూమరికల్గా కావచ్చు, గ్రాఫికల్గా కావచ్చు. ఓకే, అది మనకి డిఫైన్ చేయడం జరుగుతుంది. అండ్ ఇందులో థియరమ్స్ ఆన్ రిలేషన్స్ డామ్ షూర్ క్వశ్చన్. అంటే మీరు పార్షల్లీ ఆర్డర్డ్ సెట్, ఈక్వివలెన్స్ రిలేషన్, థియరమ్స్ చదువుకుంటే కంపల్సరీ క్వశ్చన్ చేస్తారు. ఇందులో ఏమైనా మీకు కవర్ అవ్వకపోతే ఇప్పుడు లేటెస్ట్ వీడియోస్ నేను పోస్ట్ చేయడం జరుగుతుంది. దిస్ ఇస్ ద సెకండ్ యూనిట్. అండ్ ఆల్జిబ్రాయిక్ స్ట్రక్చర్ వచ్చేసి మనకి ఏంటంటే వెరీ వెరీ సింపుల్. ఇప్పటికే నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. చేయనటువంటి టాపిక్స్ ఏంటో కూడా మీకు చెప్తాను చూడండి. ఆల్జిబ్రాయిక్ స్ట్రక్చర్లో మనకి గ్రూప్ అంటే ఏంటి, మొనాయిడ్ అంటే ఏంటి, సెమీ గ్రూప్ అంటే ఏంటిది, ఓకేనా, ఈచ్ అండ్ ఎవ్రీ డెఫినేషన్ విత్ ఎగ్జాంపుల్స్తో మన ఛానల్లో ఉన్నాయి. ఇక్కడ మీకు కవర్ అవ్వనటువంటి టాపిక్ ఏంటి అంటే బులియన్ ఆల్జిబ్రా. దీని మీద నేను ఎవ్రీ డే వీడియో పోస్ట్ చేస్తాను, కంపల్సరీ అప్డేట్ చూడండి. ముఖ్యంగా డిఎం ఆల్ యూనిట్స్ కావాలనుకున్న వాళ్ళకి మాత్రం మెంబర్షిప్లో ఉంటాయండి ఎవ్రీ కంటెంట్. ఓకే, అండ్ ఐడెంపోర్టెంట్ అంటే ఏంటి, అబ్జార్ప్షన్ ఎప్పుడు యూజ్ చేస్తాం, అసోసియేటివ్ యూనిక్నెస్ ఆఫ్ ద కాంప్లిమెంట్ ఏంటి, కాంప్లిమెంట్ లా ఏంటి, డిమార్గన్ లాస్, అండ్ బులియన్ ఎక్స్ప్రెషన్ ఇచ్చినప్పుడు సింప్లిఫికేషన్ ఎలా చేయాలి, ఇవి లేటెస్ట్గా మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను, చెక్ చేసుకోండి. ఇక్కడికి థర్డ్ యూనిట్ అండి. ఎవరైతే మనకి ఏమి రాదు అనుకున్న వాళ్ళు ఫస్ట్ టూ యూనిట్స్ అండ్ 5th యూనిట్ అలా చదవండి. లేదంటే ఫస్ట్ 3 యూనిట్స్ అండ్ 5th, ఈ 4 చదువుకొని పోతే మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి. ఎప్పుడు ఫస్ట్ 2 యూనిట్స్ మాత్రమే చదువుకొని వెళ్ళకండి, అప్పుడప్పుడు మనకి ఇక్కడ మార్క్స్ లాస్ అవుతాం. కంపల్సరీ ఏ ఎగ్జామ్ అయినా 4 యూనిట్స్ పక్కా చదువుకోండి. అండ్ ఇందులో వెరీ ఇంపార్టెంట్ ఉన్నాయి అండ్ ఎవ్రీథింగ్. ఎలిమినేషన్ ఆఫ్ కాంబినేషన్స్లో నేను పర్మిటేషన్స్ ఏంటి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పర్మిటేషన్స్ ఎలా చేయాలి, కాంబినేషన్స్ ఎలా చేయాలి అని చెప్పాను. ఇందులో 2 more టాపిక్స్ R23 వాళ్ళకి కవర్ అవ్వలేదు. అది ఏంటంటే బైనామియల్ కోఎఫిషియంట్ మీద కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే, ప్రిన్సిపల్ ఆఫ్ లా ఆఫ్ ఎక్స్క్లూషన్ అనుకుంటా, అది చెప్పాను, యాడ్ చేయడం జరుగుతుంది.
ఒక 2 టాపిక్స్ ఉన్నాయి. అవి లేటెస్ట్ వీడియోస్ చెక్ చేస్తూ ఉండండి, పోస్ట్ చేస్తాను. ఇంకా గ్రాఫ్ థియరీ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ 18 to 25 వీడియోస్ ఉన్నట్టున్నాయండి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ R18లో ఉన్నటువంటి టాపిక్ మీకు కొంచెం తగ్గించారు. ఆ ప్రతి ఒక్క ఎగ్జాంపుల్స్తో చూసుకుంటే వెరీ వెరీ ఈజీ. ఇది మీకు ప్రతి ఒక్క కోడింగ్ సబ్జెక్ట్లో మీన్స్ ఫ్యూచర్ కోర్ వాళ్ళకి యూజ్ అవుతుంది కాబట్టి గ్రాఫ్ థియరీ ఏ ఒక్కరు వదిలేయొద్దు. మీరు ఇందులో R23కి సంబంధించిన వాళ్ళైతే కనుక ఫస్ట్ 3 యూనిట్స్ అండ్ 5th యూనిట్ చదవండి. R18 వాళ్ళైతే కనుక ఫస్ట్ 2 అండ్ లాస్ట్ 2 చదువుకొని వెళ్ళండి. అండ్ అవి ఎలానో కూడా నేను ఆల్రెడీ హౌ టు పాస్ డిఎం అని ఒక ప్లేలిస్ట్ పెట్టాను, అక్కడ ఉంటాయండి. R18 R23 వాళ్ళకి ఎవ్రీ డే టు డే పోస్ట్ చేయడం జరుగుతుంది. మీకు లేటెస్ట్ అప్డేట్స్ అండ్ లేటెస్ట్ వీడియోస్ ఇంకా మోర్ కంటెంట్ కావాలంటే మన ఛానల్ని మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని మెంబర్షిప్ తీసుకోండి. అప్పుడు మీకు ఎవ్రీథింగ్ అవైలబుల్ ఉంటాయి. డిఎం అనేది చూడడానికి చాలా ఈజీ, కానీ చాలామంది ఫెయిల్యూర్స్ ఉండేది మనకి డిస్క్రీట్ మ్యాథమెటిక్స్. కాబట్టి ఎప్పుడు ఎవరు నెగ్లెక్ట్ చేయకండి. ఈ వీడియోని కంపల్సరీ మీరు లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. అప్పుడే నాకు తెలుస్తుంది లేటెస్ట్ వీడియోస్ ఏవేవి పోస్ట్ చేయాలి, ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారని. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.